చాలా సంవత్సరాలుగా కాకినాడ పోర్ట్ నుంచి, మీరు అందంగా చూసుకునే కాకినాడ పోర్టు, మన కాకినాడ అంటారు. కాకినాడ నుంచి అక్రమంగా బియ్యం రవాణా అవుతూ ఉంటారు. అంటే మనకి 80 లక్షలు బియ్యం మనం వస్తే మనకు దిగుబడి, వైట్ రేషన్ కార్డ్స్ వాళ్ళకి 50 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఇస్తాం. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక 56 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే మీరు ఊహించండి, ఎక్కడో బియ్యం అంటే 80 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంటే రైతుకి గిట్టుబాటు ధరకొట్ల, మిల్లర్లు కొంటల. మన కోనసీమ నుంచి రైతాంగం అంతా మాట్లాడుతున్న మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, మేము ఒళ్ళు ఇరిగిపోతున్నాం, మాకు డబ్బులు రావట్లేదండి. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందంటే అక్రమంగా బియ్యం కొనకుండా తరుగు అని చెప్పి ఇట్లా ఈ రకంగా కొంత ఈ రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్స్ ద్వారా 10,000 కార్లు పెట్టారు, వెహికల్స్. ఇదివరకు రేషన్ అంటే అక్రమ రేషన్ అంటే లారీలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా అఫీషియల్గా 10,000 రేషన్ డీలర్స్ వ్యాన్లు పెట్టారు. వీళ్ళు అక్రమంగా ఈ వ్యాన్ల ద్వారా పోర్టుకి మిల్లర్లకు తగిలి పంపించేసి అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి 56 లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దాని సూత్రధారి ఈ గూండా, ఈ రౌడీ, ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ మూడేళ్లలో ఎంత సంపాదించారు వీళ్ళంటే 15,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అందుకే అంత బలు పిల్లకి. ఈ 15,000 రూపాయల కోట్లని మనం ఆపగలిగితే ఆ సంపద మీది కదా, మీ పెట్టుబడికి 10 లక్షలు వస్తాయి కదా ఒక్కొక్కళ్ళకి. అందుకు నేను అంటాను, జనసేన లాంటి ప్రభుత్వం రావాలి, ఈ దోపిడీని అరికట్టాలని కోరుకుంటాం. ద్వారంపూడి కుటుంబమే, ద్వారంపూడి వాళ్ళ నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్, ద్వారంపూడి వీరభద్రారెడ్డి రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు గిట్టుబాటు ధర లేక ఏడుస్తూ ఉంటే, కన్నీళ్లు పెడతా ఉంటే, ద్వారంపూడి కుటుంబం ఒక్కటే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. ఇన్ని లక్షల మంది రైతులు ఏడుపు మీద. అడిగేవాడు ఎవడు లేడు, ధైర్యం లేదు ఎవరికి, అమ్ముడిపోయారు. అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి తన్ని తీసుకెళ్తాం. గుర్తుపెట్టుకోండి, శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకో, మా పార్టీ జనసేన.